అయింది రమణ గారు. యాభై 59 రోజులు అంటే అంటే సార్ ఈ నేపథ్యంలో అంటే మీ మాట కట్టొచ్చాను, ఇరాన్ ఎందుకని ఈ అణుచర్చలకు కానీ న్యూక్లియర్ డీల్ వైపు కానీ ఓకే చేయట్లేదు అంటే దీని వెనక ఆలోచనలు ఏంటి అసలు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకని యుఎస్ పదే పదే రావాలి న్యూక్లియర్ డీల్కి చర్చలకు రావాలి అంటోంది? అంటే ఇప్పుడు మీ దగ్గర ఆయుధాలు ఉంటే తప్ప అణ్వాయుధాలు తప్పు కాదు, మా దగ్గర ఉంటే ఎంత తప్పని ఇరాన్ ప్రశ్నిస్తుంది కదా. మేము మన నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం. ఇరాన్ ఏముంటుంది అంటే మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, వీళ్ళు ఏమంటున్నారు మేము వాడకూడదు అంటే మీరు ఆయుధాలు పెట్టి బెదిరించవచ్చు, మా దగ్గర ఆయుధాలు అంటే మమ్మల్ని బెదిరిస్తారా మీరు ఉండొద్దని ఎందుకు అంటున్నారని ప్రపంచవ్యాప్తంగా ఈ అణు ఒప్పందం మీద మొత్తం అన్ని దేశాలు కూడా భద్రతా మండలి చర్చించాలి. భద్రతా మండలి ఎందుకు ఎట్లా అధ్వానం అయిపోయిందంటే పడకురిచి రాజకీయాలు. మన ఇంట్లో చాలా 80 ఏళ్ల ముసలాయన ఉండనుకోండి, ఆయన మాట ఎవడు పట్టించుకోడు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. గతంలో నానా జాతి సమితి విఫలమవడంతోనే ఐక్యరాజ్య సమితి పుట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. మొదటి ప్రపంచ యుద్ధాన్ని నివారించలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానా జాతి సమితి పుట్టితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? అది విఫలమైంది కదా. రెండోసారి ఏం చేసినాం? ఐక్యరాజ్య సమితి పెట్టుకున్నాం. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి ఏం చేస్తుంది అంటున్నాం. ఒకవేళ ఇట్లా గిల్లి కజ్జాలు పట్టుకుని ఒకటి మీద దాడి చేసి ఇద్దరిని కంట్రోల్ చేసే బాధ్యత వీళ్ళది ఉంటది కదా. ఎందుకు లేదంటే అమెరికా చేతిలో కీలుబొమ్మ. IMF కానీ, భద్రతా మండలి కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, ఆఖరి WHO కానీ కీలుబొమ్మ. ఇటీవల ట్రంప్ వచ్చిన తర్వాత ఒక రకంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. అన్ని WHOకి నిధులు ఇయ్య అంటున్నాడు, భద్రతా మండలిలో మాదే పై చేయ అంటున్నాడు. అట్లానే మనకు మిగతా మన ఐక్యరాజ్య సమితి మీద నిధులు ఆపేసిండు. ఎక్కువ నిధులు మనకు ఐక్యరాజ్య సమితికి మిగతా వీక్స్ కానీ కూడా మన అమెరికాను సాయం చేస్తుంది. మాకెందుకు సాయం చేయాలి, మేమేం చేయాలి, మిగతా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? ఆ ప్లేస్ చైనా ఆక్రమించుకుంటుంది. మనం చూడండి, కరోనా వస్తే కొంచెం విస్తృతంగా తీసుకోవాలి. కరోనా వస్తే చైనా బాధ్యులను బదనాం చేసింది. WHO ఏమన్నది? ఇంకా నిర్ధారించలేదు అన్నది. అన్నారు కదా సమస్య లేదు, మీకు నిధులు ఆపేస్తాను. WHO చేయాల్సిన పని ఏంటి, చైనాను ఎందుకు కట్టడి చేస్తలేదు వీళ్ళు అంటున్నారు. అందుకని ఇక్కడ ఏమైందంటే ఇరాన్ మనకు ఈ ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి ఇజ్రాయెల్ తో యుద్ధం చేయించి ఇజ్రాయెల్ వెనుక ఖచ్చితంగా అమెరికా ఉన్నది. అమెరికా కూడా తన అణ్వాయుధాలను కంట్రోల్ చేసుకుంటామని ఒప్పందం నుంచి ఎందుకు వైదొలిగింది? ఈ మధ్యన చాలా ఒప్పందాల నుంచి అమెరికా వైదొలుగుతుంది. మరి దాన్ని ప్రశ్నించాలి కదా మనం. మామూలుగా మనకి ఏమనిపిస్తుంది అంటే ముస్లిం దేశాల మీద ఒక రకంగా ఉంటది. ముస్లిం దేశాలన్నీ నిజంగానే ఉగ్రవాదులకు ఆయుధాలు అందితే ఎట్లా అనే భయం మాత్రం నిజం. నేను కూడా పడుతున్నా, సమస్య లేదు. అమెరికా పడడం తప్పులేదు, భారతదేశం పడడం తప్పులేదు. కానీ మీ భయం కూడా ఎక్కువే ఉంది కదా. మీ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కదా, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కదా. మరి వీళ్ళని కంట్రోల్ చేయకుండా ఇరాన్ మీద ఎందుకు పడుతున్నారు అంటే ఇజ్రాయెల్ ఎట్లా చెరిపేస్తుందంటే ఒక దిశలో ఇజ్రాయెల్ పక్క దేశాలన్నింటినీ చెరిపేస్తూ ఈ మన మిగతా యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతుతో పోతుంది అంటున్నారు. దీన్ని వీళ్ళు ఆపితే వాళ్ళిద్దరు చూసుకుంటారు. అణు ఒప్పందం నిజంగా ఎవరి మధ్య జరగాలి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరగాలి కదా. కానీ ఇరాన్ ఎవరు రమ్మంటున్నారు? అమెరికా రమ్మంటున్నారు కదా. అంటే ఒప్పందానికి అమెరికా రాలేదు. అమెరికా ఏం చేయాలి? డైరెక్ట్ యుద్ధం చేసుకోరు. అతను చేయరు. ఎందుకు చేయరు? నష్టపోతారు కనుక. ఎవరితో యుద్ధం చేయిస్తున్నారు? ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తున్నారు. చూడండి, అంటే గతంలో వాలి సుగ్రు యుద్ధం అంటే పోలిక కరెక్ట్ కాకపోవచ్చు. వాలి సుగ్రీవుడు యుద్ధంలో రాముడు ఎవరేమైపోతున్నాడు? సుగ్రీవుడు వైపు. సుగ్రీవుడు ఎవరి మద్దతు చూసుకొని పోయిండు? వాలిని చంపడానికి రాముడు మద్దతు చూసుకొని పోయిండు. ఇప్పుడు ఏమైంది? ధర్మం కోసం సార్ అంటే ఇప్పుడు 2 రోజుల దాడి సార్, 2 రోజుల దాడి జరగడం మొదలెట్టి 2-3 రోజులు అవుతోంది. కానీ 80 మంది పైగా పౌరులు మృతి ఇరాన్లో. ముఖ్యంగా చాలా మంది శాస్త్రవేత్తలు కానీ చాలా కీలకమైన వ్యక్తులే చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఇజ్రాయెల్ ఆశించేది ఏమిటి? ఏం ఆలోచిస్తోంది? ఎందుకని ఇంతలా అంటే కేవలం యుఎస్ ఏం చెప్తే అది కీలుబొమ్మలా కదులుతూ ఉంటుందా? అందుకని విధ్వంసమే ఇవాళ కాదు కదా. పాలస్తీనా పోరాటం 50 ఏళ్ళు చూస్తుంటే ఇజ్రాయెల్ ఎప్పుడు దుందురుకు దేశమే అంటున్నాం. దుందురుకు దేశం ఒక మాట చెప్తాను. ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు, 9 మంది సైంటిస్టులను పెద్ద ఎత్తున అణ్వాయుధ ఉన్న ప్రాంతాలను నాశనం చేసింది, ఒప్పుకుంటాను, కాదంటలేదు. ఇప్పుడు దాని నుంచి ఇటుపక్క కూడా విధ్వంసం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా పౌరులు చచ్చిపోయారు. నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే చిన్న పిల్లలు శిథిలాల్లో పడిపోతే అసలు మానవ హననానికి ఈ 2 దేశాల బాధ్యత వహించే ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? సభ్య ప్రపంచం ఏం చేస్తుంది? ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే అంతటా చూడండి మీరు, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అది జరుగుతుంది, హమాస్ మన ఇజ్రాయెల్ యుద్ధం అదే జరుగుతుంది, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం అదే జరుగుతుంది, ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా దానిలో ఇరాన్ కూడా దాడి చేసింది. మీరు గమనించాలి, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ప్రాంతాలను కొన్ని ధ్వంసం చేసింది. చూసింది కానీ ఇరాన్ కొన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్ కూడా ధ్వంసం చేసింది. అంటే పరస్పరం దాడులు చేసుకుంటే 2 వర్గాలు నష్టపోతే ప్రజలు మధ్య బలయ్యేది ఎవరు? ప్రజలే కదా. ఇక్కడ ప్రజలైనా అక్కడ ప్రజలైనా కూడా
కాకపోతే మతం వేరు కావచ్చు, వీళ్ళు క్రిస్టియన్లు కావచ్చు, వాళ్ళు ముస్లింలు కావచ్చు, ఈ రెండు తప్పే కదా అంటున్నాను. అదే ఒక మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, పాకిస్తాన్ మీద మనం ధర్మయుద్ధం చేస్తే అమెరికా ఎందుకు సమర్థించలేదు, పాకిస్తాన్ ఎందుకు పక్కన పెట్టలేదు అంటే వాళ్ళకి ఇష్టమైతే పక్కన పెడతారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్కన పెట్టారు, అంతేగా. ఇది కూడా అంతే. ఇరాన్ కోరింది, ఇరాన్ అమెరికా చూసుకోవాలి, అంతేకాదు. అది విడిచిపెట్టి ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం ఎందుకు చేయిస్తుంది అంటున్నాను. ఇజ్రాయెల్ పౌరులు నష్టపోతున్నారు కదా. ఇంకో మాట, ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే ఒక 3 మాటలు పడుతుంది ఎప్పటికి కూడా. ప్రపంచంలో 3 సైతాలు ఉన్నాయి. మొదటి సైతాను ఇజ్రాయిల్, ఇరాన్ వాడకం చెప్తున్నా. సైతాన్ అంటే మన దయ్యం అన్నట్టు వాళ్ళు తీసుకుంటారు. ఆ సైతాను మొదటిదేమో ఇజ్రాయిల్, రెండో సైతాన్ ఏమో అమెరికా, అది పెద్ద సైతాను. ఇదేమో చిన్న సైతాన్, పెద్ద సైతాన్, ఎందుకంటే ప్రోత్సహిస్తుంది అమెరికాని కదా. మూడో సైతాన్ రష్యా ఉంటుంది. రష్యాను కూడా తక్కువ ఏం ఒప్పుకుంటలేదు ఇప్పుడు ఇరాన్. రష్యా మూడో సైతాను, కానీ అది చిన్న సైతాని, అంటే ఇజ్రాయెల్ కంటే చిన్న సైతాని అంటుంది. అంటే ఏమన్నట్టు 3 దయ్యాలు అంటే అమెరికా రష్యా ప్రచ్ఛన్న యుద్ధంలో వీళ్ళు మన బలిపశువులుగా మారుస్తున్నారని చెప్పింది ఇరాన్ కదా. అయాతుల్లా ఖొమైనీ మంచోడు అంటలే నేను, ఆయన ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అణువాయుధాలు తయారు చేసుకుంటే ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులకు, ముఖ్యంగా ముస్లిం తీవ్రవాదులకు అంతే. ఆ భయం ఉండాల్సింది కాదంటే, ఆ భయం ఏం చేయాలి మరి, అన్ని దేశాలను కలుపుకొని ఐక్యరాజ్య సమితిలో దాన్ని నిరసించాలి కదా. ఒప్పందానికి వస్తలేరు, చైనాను కూడా ఎందుకు కలుపుకుంటలేరు, సమస్య అదే కదా. అంటే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ గతంలో హమాస్ దాడిలో ఇజ్రాయెల్ చాలా